గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ కుట్టు మిషన్ దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ స్వీవింగ్ మిషన్ అంటాం మనం అనమాట. స్వీవింగ్ అంటాము ఇంగ్లీష్లో. అది నథింగ్ బట్ ఇప్పుడు మనం బట్టలు కుట్టుకుంటాం కదా మిషన్, ఇప్పుడు టైలరింగ్ అంటాము, అదే అనమాట. ప్రతి టైలర్ షాప్లో ఉంటుంది అది మిషన్. మళ్ళీ మిషన్ అంటే చాలా మిషన్స్ ఉంటాయి, అంటే అందులో స్వీవింగ్ మిషన్, కుట్టు మిషన్ అంటాం కదా అదనమాట. అండ్ నేను చాలా మిషన్స్ ఉంటుంది ఎందుకన్నానంటే, కంప్యూటర్ ఒక మిషనే, లేదంటే ఇంకొకటి కొన్ని మిషన్స్ ఉంటాయి. అలాంటి మిషన్, వాషింగ్ మిషన్ ఒక మిషనే, ఇలాంటి కొన్ని మిషన్లు ఉంటాయి కదా, అలాంటివి పోల్చాయి కాబట్టి నేను చెప్పాను. సో దానికి సంబంధం లేదు. ఆ కుట్టు మిషన్ వల్ల మనం జాకెట్లు కుట్టుకోవచ్చు, లేదంటే ప్యాంట్స్ కుట్టుకోవచ్చు, లేదంటే బట్టలు షర్ట్స్ కుట్టుకోవచ్చు, చాలా ఉంటాయి అన్నమాట ఉపయోగం. జాతీయ కుట్టు దినం సందర్భంగా చాలామంది మిషన్లు కూడా ఇచ్చారు అప్పట్లో. మామూలుగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలామందికి ఆడవాళ్ళకి మిషన్లు కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ బాగా కుట్టగలరని మగవాళ్ళ కంటే, వాళ్ళు చాలా నేర్పర్లు ఉంటారని దాంట్లో. తర్వాత మగవాళ్ళు కూడా కుట్టడం నేర్చుకున్నారు, వాళ్ళకి ఉపాధి హామీగా ఎన్నో వచ్చినాయి. కాకపోతే మిషన్ అనేది కొంచెం చూసుకుని కుట్టాలన్నమాట, నీళ్ళు ఎక్కడ పడుతుంది. ఎందుకంటే మా మదర్ కూడా కుట్టేవాళ్ళు అన్నమాట, నేను చూసే ఉంచండి. అప్పుడు నేను చెప్తున్నాను, నేనైతే కుట్టలేదు, ఇప్పుడు అటు జోలికి వెళ్ళలేదు. నీళ్ళు ఎక్కడ పడుతుంది అని కాన్సన్ట్రేషన్తో కొట్టాలి. కళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి, ఎందుకంటే కరెక్ట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి. కుట్టటి ఇటు పడినా మొత్తం పాడవుద్ది, మళ్ళీ తీసి రివర్స్ కొట్టాలి. ఇటు కొంచెం పని ఉంటుంది అనమాట. అంత కష్టపడితే కానీ మన బట్టలు రావట్లేదు, షర్ట్ కానీ, ప్యాంట్లు కానీ, లేదంటే జాకెట్లు కానీ, లంగాలు కానీ ఆడవాళ్ళకి అయితే ఇటువంటి రావట్లేదు అనమాట. సో జాతీయ కుట్టు మిషన్ సందర్భంగా ఆడవాళ్ళందరికీ అండ్ మగవాళ్ళందరికీ జాతీయ కుట్టు మిషన్ శుభాకాంక్షలు. సో మీకు మిషన్ ఎవరికి ఫేవరెట్ ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. మీరు ఎంతమంది మిషన్ కొడుతున్నారు, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఇద్దరు కొడుతున్నారు ఇప్పుడు, ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.